హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త. భారీగా తగ్గిన ధరలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే గ్యాస్ ధరలు ఎంత మేర తగ్గాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెల 1వ తేదీన పెట్రోలియం ఉత్పత్తుల ధరలపైన ఆయిల్ కంపెనీలు సమీక్ష చేసి నిర్ణయాలు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా తగ్గిన గ్యాస్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రధాన నగరాల్లో అమల్లోకి వచ్చిన ధరలను ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. వంట గ్యాస్ ధరలను తగ్గిస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. హోటళ్ళు, రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వాడే కమర్షియల్ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను 51.50 మేర తగ్గించినట్లు ప్రకటించాయి. కాగా గృహ అవసరాల కోసం వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 1631.50 ఉండగా తగ్గిన ధరలతో 1580కి చేరుకుంది. అదేవిధంగా కోల్కతా, ముంబై, చెన్నైలో ఎల్పిజి ధరలు వరుసగా 1684, 1531, 1738కి తగ్గుతాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి తెలిపింది. చూశారు కంటే మొత్తం మీదుగా గ్యాస్ వినియోగదారులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అయితే దాదాపుగా ₹51.50 మేర తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఫ్రెండ్స్. మొత్తానికి ఇది ఒక శుభవార్తనే చెప్పుకోవచ్చు.